బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ TechTuber-Unboxings. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోది DIZO GoPods నియో TeluguTuber ఇయర్బడ్స్ అండి. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ బడ్జెట్ కూడా మనకి 1800 రూపాయల బడ్జెట్లో వస్తుంది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి. సో మనకి బెస్ట్ కాంపిటేటర్ అంటే ఈ బడ్జెట్లో రీసెంట్గా మనం లాంచ్ అన్బాక్స్ చేసాం బోట్ 8.411 అండి. అది కూడా ANC సపోర్ట్తో వస్తుంది. సో చూద్దాం ఒకసారి రెండిట్లో ఏది బెస్ట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్ మీద చూస్తే మనకి DIZO GoPods నియో అని చెప్పి రాస్తుంది టాప్లో. అండ్ realme TechLife అని చెప్పి మెన్షన్ చేశారు. లోపల బడ్స్ అండ్ కేస్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి DIZO realme TechLife అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. 88 milliseconds లో లేటెన్స్తో వస్తుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది అంటున్నారు. అండ్ డ్యూయల్ మైక్స్ యూస్ చేశారంటున్నారు, ఓన్లీ ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట, కాలింగ్ పర్పస్. అండ్ బాటమ్ చూస్తే మనకి ఒక బార్ కోడ్ మాత్రమే ఉంది. అండ్ రైట్ సైడ్ కూడా చూస్తే మనకి DIZO realme TechLife అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ANC సపోర్ట్తో వస్తుంది. అండ్ 28 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. 10mm డైనమిక్ డ్రైవర్స్ యూస్ చేస్తా అంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ప్రైస్ అయితే 3499 ఉందండి దీని మీద. సో ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో 1799 రూపీస్కి. సో బోట్ వచ్చేసరికి మనకి 8.411 ANC సపోర్ట్ TWS ఇయర్బడ్స్, అది 1999 రూపీస్ ఉందండి. సో 2000 రూపాయల బడ్జెట్ అది. సో దాంతో కంపేర్ చేసి ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదనేది చూద్దాం ఒకసారి. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో అక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి Type A to Type C కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండి, లార్జ్ అండ్ స్మాల్ సైజ్ అనమాట. అండ్ కేస్ ఒకటి ఉంది అండ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి సపరేట్గా. సో ఒకసారి మనం వీటిని పక్కన పెట్టి అండ్ కేస్ సంగతి చూద్దాం. సో కేస్ చూడటానికి ఈ విధంగా ఉంది. అండ్ చూస్తానికి కాస్త స్లిమ్గానే ఉంది, కొంచెం కాంపాక్ట్ సైజ్లో ఉంది మనకి. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఫస్ట్ మనకి టాప్లో చూస్తే మనకి DIZO బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి LED ఇండికేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఛార్జింగ్ కనెక్టర్ అయితే ఉందండి. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి సో ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది రీసెట్ బటన్ అండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే లోపల మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఇంతే ఉంది మనకి. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ బడ్స్ ఉన్నాయి. సో బడ్స్ చూడటానికి ఈ విధంగా ఉంది, కొంచెం గ్రేడియంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనకి సన్లైట్ పడినప్పుడు కానీ. అండ్ ఓవరాల్ 4 మైక్స్ ఉంటాయి మనకి దీంట్లో. అండ్ ఇవి ఏ టైప్స్. సో 2 వచ్చేసరికి మనకి మనకి సపరేట్గా దీనికోసం నాయిస్ క్యాన్సిలేషన్ కోసం యూస్ అయ్యే మైక్స్ అనమాట. 2 మెయిన్ మైక్స్ ఉంటాయి ఓవరాల్ 4 మైక్స్ ఉంటాయి మనకి. సో మనం మన మొబైల్కి కనెక్ట్ చేద్దాం ఒకసారి. అండ్ ఇది రియల్మీ లింక్ యాప్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో నేను ఆ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో 1 సెకండ్. ఇది ఆటో పేరింగ్ ఆప్షన్ అండి. జస్ట్ కేస్ ఓపెన్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట మనకి. సో ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది మనకి. సో ఒకవేళ మీకు ఫస్ట్ టైం మీరు యూస్ చేసేటట్టయితే మాత్రం ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. సో మీకు ఇలా ఆప్షన్స్ చూపిస్తే మనకి ఇందులో ఆడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దాన్ని ఇక్కడ చూస్తే మనకి DIZO GoPods నియో అని చెప్పి చూపిస్తుంది. సో సెలెక్ట్ చేయండి. సో కింద మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఈజ్ కనెక్టెడ్ అని చెప్పి రాస్తుంది కదా. సో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టితే మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో నాది ఆల్రెడీ నేను కనెక్ట్ చేశాను కాబట్టి సో నేను డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది మనకి ఇక్కడ కనెక్ట్ అని చెప్పి. సో దీన్ని ఒకసారి లాగిన్ అవుదాం లోపలికి. సో మనకి UI అయితే ఇలా చూపిస్తుంది అనమాట లోపల యూజర్ ఇంటర్ఫేస్ అనేది. సో మనకి టాప్లో చూస్తే మనకి ఇక్కడ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు, లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్ అండ్ కేస్ కూడా ఎలా ఎంత ఉందనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ ANC సపోర్టు అండ్ నార్మల్ మోడ్ ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్. సో ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ అదే అండి, మోడ్ స్విచ్చింగ్ అనేది. సో మనం ఇక్కడికి రాకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం బాటమ్ చూస్తాం, ఇక్కడ కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు, బ్రైట్, బ్యాలెన్స్డ్, బాస్, బూస్ట్ ప్లస్ అని చెప్పి. సో ఇది మీకు ఫుల్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీ చాయిస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ మోడ్ అనేది. సో దాన్ని బట్టి మీకు సౌండ్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాల్యూమ్ ఎన్హాన్సర్ ఉంది. సో ఇది డిఫాల్ట్గా ఆన్లో ఉంటుందండి, ఇది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే వాల్యూమ్ ఎన్హాన్సర్ ఆన్ చేస్తే మాత్రం అది ఓవర్గా బూస్ట్ అయి చూపిస్తాయి అనమాట. సో అది కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నాకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ కింద చూస్తే మనకి గేమ్ మోడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఆటో ఆన్సర్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి.
ఆఫ్ చేసుకోవచ్చు మనం. అండ్ బటన్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇది డబుల్ ట్యాప్ కానీ, సింగిల్ ట్యాప్ కానీ, ట్రిపుల్ ట్యాప్ కానీ, అండ్ టచ్ అండ్ హోల్డ్ కానీ ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనము మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీకు నచ్చిన విధంగా మీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి యాప్లో ఉన్న ఫీచర్స్ అనమాట. సో ఇది అండ్ నెక్స్ట్ మనం ఇయర్ బడ్స్ టెస్ట్ చేద్దాం ఒకసారి. అండ్ ఇది 88 మిల్లీ సెకండ్స్ లో లేటెన్స్తో వస్తుంది. సో గేమింగ్కి ఎలా వర్క్ అవుతుంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫుల్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ DIZO GoPods నియో TWS ఇయర్బడ్స్ అన్బాక్స్ చేసాం. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి యూస్ చేస్తున్నానండి. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్. సో డిజైన్ గురించి చెప్పాలంటే కొంచెం సింపుల్ డిజైనే, రెగ్యులర్ డిజైన్తో వస్తుంది మనకి. కాకపోతే కొంచెం ఇది కాంపాక్ట్ సైజులో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చెప్పాల్సింది ఇది మ్యాగ్నెట్స్ వస్తుంది అనమాట మనకి. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడాల్సింది మనం గ్రేడియంట్ అండి. ఈ టచ్ సెన్సార్స్ అయితే ఉన్నాయో ఆ గ్రేడియంట్ అనేది మనకి కొంచెం ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సన్లైట్ పడింది అనుకోండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎవరైతే ఆపోజిట్ పర్సన్ చూసే వాళ్ళకి. సో అది బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇయర్ టిప్స్ అండి. ఇది ఇయర్ టిప్స్ వచ్చేసరికి మీడియం సైజు డిఫాల్ట్గా వచ్చే ఇయర్ బడ్సే నాకు పర్ఫెక్ట్గా సూట్ అయినాయి. అండ్ ఎవరైతే ఇయర్ సైజుని బట్టి మీరు బెటర్ చేంజ్ చేసుకోండి. సో దట్ మీకు ప్రాపర్ అవుట్పుట్ అయితే ఉంటుంది, మనకి ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. సో ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే మనకి ఈజీగా మాడి కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ నేనైతే టెస్ట్ చేశాను. అండ్ నాకైతే థ్రెడ్మిల్ మీద కానీ వాకింగ్ చేసేటప్పుడు కింద పడిపోవడం కానీ అలాంటి ఏమీ లేదు, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉన్నాయి నాకైతే. నాకు ఓవరాల్ డిజైన్ వైజ్ నాకైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ అయితే నాకైతే మంచి బిల్డ్ క్వాలిటీ యూస్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం సర్ఫేస్ అనేది కొంచెం స్మూత్ ఫినిష్ ఉంటుందన్నమాట. ఎక్కడైతే మీరు రఫ్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అదర్వైజ్ స్క్రాచెస్ ఈజీగా పడిపోతాయి. అదొకటి నోటీస్ చేశాను. అండ్ నాకు ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ వైజ్ అబవ్ ఎవరేది అనిపించింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ అండి. సో సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి రియల్మీ లింక్ యాప్లో. సో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో బ్రైట్, బ్యాలెన్స్డ్, బాస్ బూస్ట్ ప్లస్ అనేది. సో బ్రైట్ అంటే ఏంటంటే మీకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో వెరీ క్లీన్ అవుట్పుట్ వస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. వెరీ క్లీన్ ఆడియో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి డెఫినెట్లీ ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే బ్యాలెన్స్డ్ అండి. సో సేమ్ బ్రైట్ అనే ఆప్షన్లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో సేమ్ అవుట్పుట్ వస్తుంది, కాకపోతే లిటిల్ బిట్ బూస్ట్ చేస్తుంది అనమాట, వెరీ లిటిల్ బిట్. ఎవరైతే నార్మల్ లిజనర్స్ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది బ్యాలెన్స్డ్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి బేస్ బూస్ట్ ప్లస్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఎవరైతే బాస్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఆప్షను. కాకపోతే నాకు దీంట్లో ఒక కాన్ అయితే నోటీస్ చేశాను నేను. సో ఆ కాన్ ఏంటంటే మనకి బేస్ బూస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ట్రెబుల్స్ కానీ వోకల్స్ కానీ కొంచెం డౌన్ అవుతాయి అనమాట. సో అది మీరు ప్రాపర్గా ఎంజాయ్ చేయలేరు సాంగ్ని. అండ్ కొన్ని సాంగ్స్ ఉంటాయి మామూలుగానే బేస్ బూస్ట్ అయ్యి వస్తాయి సాంగ్స్ అనేవి. సో అలాంటి సాంగ్స్ అయితే అసలు మీకు కంప్లీట్ డామినేషన్ ఉంటుంది బేస్ అనేది. అండ్ అసలు మీకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అనేవి ప్రాపర్గా వినిపించవు. సో నాకైతే అంత కంఫర్ట్ అనిపించలేదు బేస్ బూస్ట్ ప్లస్ ఆప్షన్ అనేది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఎవరైతే కొన్ని సాంగ్ని బట్టి మీరు ఈ మోడ్స్ అని చేంజ్ చేసుకుంటే సో మీకు బెటర్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. సో నాకు అది అనిపించింది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది నాయిస్ క్యాన్సిలేషన్ అండి, ANC సపోర్టు. ANC సపోర్ట్ వచ్చేసరికి నాకు చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది నాకైతే అనిపించింది. సరౌండ్ సౌండ్ ఆల్మోస్ట్ స్టాప్ చేసింది. ఏమి నాకు ఈవెన్ ఫ్యాన్ సౌండ్స్ కానీ AC సౌండ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ స్టాప్ చేసింది. అండ్ ఈవెన్ ట్రాఫిక్ సౌండ్స్ కూడా చాలా వరకు స్టాప్ చేసింది. నేనైతే డెఫినెట్లీ బోట్ 8 411 ANC ఇయర్ బడ్స్ కన్నా ఇది కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ANC వైజ్. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ట్రాన్స్పరెన్సీ మోడ్ అండి. సో ఇందులో ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ ANCలో మనకి బోట్లో వచ్చేసరికి యాంబియంట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రెండు సేమే ఫీచర్స్ అనేవి. అండ్ నాకెందుకో ట్రాన్స్పరెన్సీ మోడ్ అంత గొప్పగా లేదనిపిస్తుంది దీంట్లో. సో నాకు బోట్లో అయితే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది యాంబియంట్ మోడ్ అనేది. సో నాకైతే ఓవరాల్గా ఈ బడ్జెట్లో డెఫినెట్లీ మంచి ఆప్షన్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ మాట్లాడుతుంది గేమింగ్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి 88 మిల్లీ సెకండ్స్ లో లేటెన్స్తో వస్తుంది. సో ఈ బడ్జెట్లో డెఫినెట్లీ వర్తే అండి, ఎందుకంటే మంచి పర్ఫెక్ట్ యాక్యురేట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి మనకి గేమింగ్ ఆడేటప్పుడు. కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి లిటిల్ బిట్ వాయిస్ అనేది వాల్యూమ్ అనేది లోగా వస్తుంది, అది కొంచెం నోటీస్ చేయాలి. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ రికమెండ్ చేయను. డెఫినెట్లీ వైడ్ ఇయర్ ఫోన్సే ప్రిఫర్ చేయండి. సో TWS కానీ నెక్ బ్యాండ్ ఇయర్ బడ్స్ కానీ సో అలాంటి వాటికి వెళ్ళొద్దు.
సో లేదు జస్ట్ అప్పుడప్పుడు క్యాజువల్గా ఆడతాను అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు. ఫుట్ స్టెప్స్ కానీ ఇలాంటివి కొంచెం స్లోగా వస్తాయి అనమాట, అదొకటే ప్రాబ్లం. బట్ యాక్యురేట్ సౌండ్స్ వస్తున్నాయి, నో ప్రాబ్లం. దాంట్లో విషయంలో మాత్రం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. సో కనెక్టివిటీ వచ్చేసరికి మనకి ఇది బ్లూటూత్ 5.2తో వస్తుంది. సో కనెక్టివిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ స్విచ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా పేర్ అవుతుంది అనమాట ఇంకో డివైస్కి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆటో పేరింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. జస్ట్ ఇలా కేసు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పేర్ అవుతుంది అనమాట. అదొకటి మంచి ఆప్షన్ అయితే అనిపించింది నాకు ఈ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ చూడాల్సింది బ్యాటరీ అండి. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఈ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 28 అవర్స్ ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. సో నాకైతే ఈ బడ్జెట్లో విత్ అది ఆల్ ఇంక్లూజ్ అండి, వితౌట్ ఎనీ ANC సపోర్ట్ అది. సో నాకైతే 22 అవర్స్ 50 మినిట్స్ వచ్చిందండి, అరౌండ్ 23 అవర్స్ వచ్చింది నాకు వితౌట్ ANC. విత్ ANC వచ్చేసరికి నాకు 19 అవర్స్ వచ్చింది. చాలా హ్యూజ్ డ్రాప్ అయితే ఉంది నాకు ANC యూస్ చేస్తే. అండ్ అది ఒక కంపేర్ టు బోర్డ్తో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అని చెప్పాలి బ్యాటరీ పర్ఫార్మెన్స్ వైజ్. బట్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం చూసుకోవాలండి. హెవీ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి మాత్రం రికమెండ్ చేయను, కానీ జస్ట్ రెగ్యులర్ అప్పుడప్పుడు లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్లీ ఇది పనికి వస్తుంది. సో అంత తక్కువ అయితే పర్ఫార్మెన్స్ అయితే కాదు, బ్యాటరీ వైజ్ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్ అండి. సో కాలింగ్ గురించి చెప్పాలంటే మనకి ఇందులో 4 మైక్స్ ఉంటాయి అండ్ 2 మెయిన్ మైక్స్, 2 నాయిస్ క్యాన్సిలేషన్ కోసం సపరేట్గా డెడికేటెడ్ మైక్స్ అనమాట, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. సో నాకైతే కాలింగ్ పర్పస్ చాలా యాక్యురేట్గా ఉంది. అండ్ ఎవరైతే రిసీవర్ ఉంటారో నా వాయిస్ పర్ఫెక్ట్గా వినపడింది వాళ్ళకి. అండ్ వాళ్ళ వాయిస్ కూడా నాకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ కాకపోతే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం బ్యాక్గ్రౌండ్ వెహికల్ సౌండ్స్ అయితే కొంచెం క్యాప్చర్ చేశాయి అనమాట. అలా అని చెప్పి మరీ హెవీ అయితే కాదు, బట్ నాకైతే నచ్చింది కాలింగ్. ఓవరాల్గా నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ సింపుల్గా నేను పర్చేస్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 1799 రూపీస్ అండి, 1799 రూపాయలు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో. ఇది లాంచ్ అయిన ప్రైస్ వచ్చేసరికి 2399 రూపీస్ అనుకుంటా. సో ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం బోట్ 8.411 ANC TWS ఇయర్బడ్స్తో కంపేర్ చేస్తే నేనైతే ఇదే రికమెండ్ చేస్తాను కంపేర్ టు బోట్ DIZO GoPods నియో. ఎందుకంటే చాలా వరకు ANC కానీ అండ్ సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్గా ఉంది దీంట్లోనే దాంతో పోలిస్తే. అండ్ డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ డిజైన్ కూడా మీకు బోట్ బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కాంపాక్ట్ సైజ్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తాం మనకి ఇది. అండ్ గేమింగ్ కూడా ఆల్మోస్ట్ సేమే అండి, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే కనెక్టివిటీ ఫీచర్స్ కానీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ సో కాలింగ్ పర్పస్ కానీ కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ బోర్డ్తో కంపేర్ చేస్తే. సో ఈ బడ్జెట్లో డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా DIZO GoPods నియో TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ.